అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ యువత అధ్యక్షులు బాలాజీ యాదవ్ జన్మదిన వేడుకలను చిత్తూరు జిల్లా యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ క్రమంలో బాలాజీ యాదవ్ స్థానిక పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా యాదవ్ మహాసభ నాయకులు వెంకటేష్ యాదవ్, నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ యాదవ్ తమ జిల్లా యాదవ్ మహాసభ భవన నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళం ఇవ్వడం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో మరణించిన తమ యాదవ్ కులానికి చెందిన పేద యువకుడికి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం హర్షణీయమన్నారు. అదేవిధంగా సాయం కోసం తనకు వద్దకు వచ్చిన వారికి తనకు తోచిన సాయం చేయడం బాలాజీ యాదవ్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందన్నారు. బాలాజీ యాదవ్ మాట్లాడుతూ పాలసముద్రం మండలానికి చెందిన తాను ఆపదలో ఉన్న తమ యాదవ్ కులస్తులకు తన వంతు సాయం తప్పక చేస్తానని హామీ ఇచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లా యాదవ్ మహాసభ ప్రతినిధులు, కార్యకర్తలు, యాదవులు పాల్గొన్నారు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, అన్నదాన కార్యక్రమం పుట్టినరోజు 10 మందికి భోజనం పెట్టడం అంటే చిరకాలము అతనికి ఇచ్చిన అన్నపూర్ణాదేవి భోజనాన్ని ప్రతి ఒక్కరూ పరిపూర్ణంగా తీసుకోవాలని. ఎందుకంటే వాళ్ళు భక్త కోసము ఏదో పెట్టినారంటే టెండర్ల కోసము, మందుల కోసము, మాకుల కోసం ఖర్చులు పెట్టి ఇక్కడికి వచ్చి బయట నుండి విచ్చేసి కూడా 10 మందికి మన పుట్టినరోజు 10 మందికి భోజనాలు పెట్టి వాళ్ళ ఆశీస్సులే నాకు అనే విధంగా 10 మందికి భోజనం పెట్టి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశ్వర. ఎట్లు పెట్టిన వాటిలో రాదండి. పుట్టినరోజుకు ఒక అరటి పండు ఇచ్చినా చాలు అనాథాశ్రమంలో. కాబట్టి అనాథలకు భోజనం పెట్టడం అంత గొప్పైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పుట్టినరోజు జరుపుకునేటప్పుడు 10 మందికి భోజనం పెట్టాలి. శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ విధంగా కలియుగ ప్రజలకు ఇలాంటి పుట్టినరోజులు ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఈ విధంగా సహాయాలు చేసి ఉండాల్సిందిగా ఈరోజు మా తమ్ముడు బాలాజీ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క యాదవ్ కుటుంబ సభ్యుల నుంచి ఇక్కడ వచ్చేసిన యాదవ్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొందరు పుడతారు పేద ప్రజల్ని వాళ్ళని ఆదుకోవాలని దీంతో దాంట్లో మనోడు ఇప్పుడు ముందుంటాడు. అటువంటి వారికి ఆయురాశలు ఆ భగవంతుడు ఇచ్చి నిన్ను 100 ఏళ్ళు చల్లగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇటు వాళ్ళు ఉంటే ఒక 100 కుటుంబాలు వాళ్ళ ద్వారా బాగుపడుతుంది. అతను కష్టపడి పైకి వచ్చినాడు. అతని ఆ కష్టాలు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే మంచి ఉద్దేశం ఉన్న వ్యక్తి. మా సంఘానికి కూడా, యాదవ్ సంఘానికి కూడా బాగా ఆయన కృషి చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వారు ఆయురాశతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొంచెం యాదవ్ సంఘం పిలిపించి ఈ ప్రోగ్రాం చేసేదానికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇంకా ఎన్నెన్నో మన సంఘంలో ఏమేమి ఉన్నా నా వాళ్ళ సహాయాన్ని ఆల్ ఓవర్ ఇండియాలో ఉండేదాని వల్ల ఎవరేమో చెడిగా నా వాళ్ళ సహాయం నేను చేస్తానని అందరికీ తెలుపుకుంటాను. పోతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను. వెంకటేశ్వర కానీ, నవీన కానీ, అందరూ కానీ వాళ్ళ పిల్లలకి ప్రోత్సహించడానికి ఫస్ట్ టైం మనం మాట్లాడతాం. నెక్స్ట్ ఇంకా పెద్ద ప్రోగ్రాం చేస్తాం. ఇంకా ఏం చేసి ఈరోజు బాలాజీ యాదవ్ గారికి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారతీయ యాదవ్ మహాసభ చిత్తూరు జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆయన ఇంకా ముందు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాము. ఈయన యాదవ్ సంఘానికి ఎన్నో సేవలు చేసినారు. మన యాదవ్ భవనానికి కూడా, చిత్తూరులో ఉన్న యాదవ్ భవనానికి కూడా ఆయన తరఫున అమౌంట్ కూడా డొనేట్ చేశారు. అదే కాకుండా ఇప్పుడు రీసెంట్గా అల్లూరు జిల్లాలో చనిపోయిన దొరబాబు యాదవ్, మా సోదరుడు దొరబాబు యాదవ్ మరణించారు. ఆయనకు కూడా, ఆయన కుటుంబానికి సాయం చేస్తారని మాకు మాట చేయడం మాకు ఎంతో సంతోషంగా, వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నాము.